వెనిజులా అధ్యక్షుడు డ్రగ్స్ని వ్యాపారంగా మారుస్తున్నాడు కాబట్టి అందుకోసం పట్టుకున్నాను తప్పించి మా ఉద్దేశం వేరే ఏమీ లేదు. అట్లాగే అక్కడ పరిపాలనలో మేము జోక్యం చేసుకుంటామని ముందు అనుకున్నాం కానీ వద్దనుకుంటున్నాం. అక్కడ ప్రజలే డిసైడ్ చేసుకుంటారు. కానీ ఆయిల్ వ్యవహారాల్లో మాత్రం మేము సహకరిస్తాం అని ఒక పక్కన చెప్తూ, అంటే ప్రపంచానికి ఏదో మంచివాళ్ళుగా నటిస్తూ, రెండో పక్కన అక్కడున్న ఆస్తులను నిలువునా దోచుకుంటోంది అమెరికా. తాజాగా వెనిజులాకి సంబంధించిన $1 ట్రిలియన్ ప్రీషియస్ మెటల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ని దోచుకుంటోంది. 24 గంటలు తిరక్క ముందే వాటన్నిటిని తమ స్వాధీనంలోకి తీసుకుంది, సీజ్ చేసింది. వాళ్ళకేం సంబంధం అక్కడిది? డ్రగ్స్ సీజ్ చేశారంటే అర్థం ఉంది, మెటల్స్ సీజ్ చేయడం ఏంటి అంటే అమెరికా మింగేస్తుంది అనమాట. అలాగే ఇంతకుముందు వీళ్ళ పెట్రోలు మింగేసింది, పెట్రోల్కి సంబంధించినటువంటి నౌకల్ని మింగేసింది. టోటల్గా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కథ నడుపుతోంది. ఇంకోవైపున జేపీ మార్గాన్ అండర్ వాటర్ మ్యాసివ్ ఫిజికల్ సిల్వర్ షార్ట్ పొజిషన్స్ గురించి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇంకోవైపున వెనిజులా వచ్చేటప్పటికి యాక్రో మినరో అంటే ట్రిలియన్స్ ఇన్ అన్మైన్డ్ గోల్డ్ సిల్వర్ వాళ్ళ దగ్గర ఉందట. అంటే మైనింగ్ ఇంకా తవ్వని బంగారము వెండి విపరీతంగా ఉంది. ఇప్పుడు అమెరికా మిలిటరీ అవంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటోంది అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. యుఎస్ ఆ సిల్వర్ స్మెల్టర్ డీల్ని తమ వైపుకి తీసుకునేటటువంటి వ్యవహారం నడుపుతోంది అన్నది జేపీ మార్గాన్ రాస్తున్నది. దాన్ని బట్టి అమెరికా అక్కడ అసలు లక్ష్యం వెనిజులాని దోచుకుంటూ ఆ వెనిజులా రక్షణకి లేదా డ్రగ్స్ కంట్రోల్కి అన్నటువంటిది ప్రజలకి అబద్ధమే చెప్పిందని తేలుతోంది.